కడుపు నొప్పికి పోతే కాళ్ల కింద సూదులు పొడిచే మోటు వైద్యులే ఇవాళ మన పాలిట పాలక దేవుళ్ళు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతటి పొడవాటి ప్రధానమంత్రులు వచ్చినా అక్కడ పాలిటిక్స్ అనేవి మారకపోతే మాత్రం ఇక్కడ మన బతుకులు మారబోవన్నది గోడ మీద రాసి పెట్టుకున్న ఒక నిజం. బ్లాక్ మనీ అనబడే లేటెస్ట్ కలర్ఫుల్ మూవీ కూడా అరచేతిలో స్వర్గమేనన్న సంగతి ఇవాళ మనకైపోతున్న తాజా కనువిప్పు. లక్షల కోట్ల నల్లడబ్బు అచ్చంగా మనదే, మన జాతి సంపదే. చీకట్లను చీల్చుకుని సరిహద్దుల్ని తెగ్గొట్టుకుని నేరుగా మన నోటికాడికొచ్చి వాలిపోతుందన్న ఒక తాజా కబురు కోట్ల కొద్దీ కడుపుల్ని చల్లబరిచేసింది. కానీ అంతలోపే అక్కడ 1,00,000 కోట్ల సందేహాలు కూడా అటువంటి ఆశల మీద నీళ్లు చల్లేశాయి. అసలు బ్లాక్ మనీ అంటే ఏంటి? దాన్నెవరు, ఎక్కడ, ఎందుకు దాచిపెట్టుకుంటారు? ఇలా దాచిపెట్టిన మొత్తం సొమ్ములెన్ని? దాన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావాలంటే అడ్డొచ్చే చట్టాలేంటి? ఇటువంటి శతాధిక ప్రశ్నలన్నింటికీ ఇవాటి దాకా ఇదమిద్దమైన జవాబులు లేవు. సోషల్ క్రూసేడర్ అన్నా హజారే, యోగా గురు రామ్దేవ్ బాబా, పొలిటీషియన్ సుబ్రహ్మణ్య స్వామి, అడ్వకేట్ రామ్ జెత్మలాని లాంటి గొప్పోళ్లంతా గంటల కొద్దీ లెక్చర్లు దంచేసిన నల్లడబ్బనేది ఎప్పటికీ ఒక అంతుబట్టని దైవ రహస్యం. మా బ్యాంకుల్లో మీ వాళ్ళు దాచుకున్న డబ్బు ఇంతేనంటూ ఇవాళ స్విట్జర్లాండ్ అధికారులు 10 పైసల సత్తు బిళ్ళల్ని చూపిస్తుంటే మనం నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి. నిజానికి అక్కడ ఇనపెట్టెల్లో దాక్కున్న కరెన్సీ కట్టల మీద ఎవరి లెక్కలు వాళ్ళవి. రాజకీయేతర వర్గాలు ఊదరగొట్టేసిన అనామతు క్యాలిక్యులేషన్ $1 ట్రిలియన్, రమారమి 60 లక్షల కోట్ల రూపాయలు. అయితే నిన్నటి స్విస్ నేషనల్ బ్యాంక్ చెప్పిన ఇండియన్ అకౌంట్ హోల్డర్స్ పైకం 14,000 కోట్లే. మరి ఆ మిగతా 99% రూపాయలకు సంబంధించిన సమాచారం ఎక్కడి నుంచి రావాలి? ఎవడొచ్చి తేల్చాలి? ఈ 14,000 కోట్ల రూపాయల్లో కూడా అవినీతి సొమ్మెంత? సరైన కాగితాలున్న నికార్సైన రూపాయలెన్నంటూ బ్యాలెన్స్ షీట్స్ని బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందంటారు మన స్పెషల్ ఇన్వెస్టిగేటర్స్. అంటే స్విస్సోళ్లు రాసిచ్చిన నల్ల కుబేర్ల పేర్ల నుంచి కొన్ని ఉపేక్షించదగ్గవి కూడా ఉంటాయన్నది బయటపడ్డ తాజా ఫీలర్. अच्छी खबर है, डिटेल शेयर करेंगे, देन वी कैन फाइंड आउट कि किसका लीगल है, किसका इलीगल है, and thereafter we can take action, proper action can be taken. సో చివరకు మిగిలేది అద్దనా వంతేనన్నది కూడా దాదాపుగా తేలిపోయింది. అయినా గాల్లో మేడలు కట్టేయాలన్న ఒకానొక రాజకీయ ప్రక్రియ మాత్రం ఇప్పట్లో ఆగిపోయేలా లేదు. మోదీ గారి ప్రొడక్షన్లో రిలీజ్ అయిపోతున్న నల్ల డబ్బు సినిమా ఒక సూపర్ సక్సెస్ అంటూ సర్టిఫై చేసుకున్న చంద్రబాబు ఆ మొత్తాన్ని ప్రజా సంక్షేమానికే ఖర్చు పెట్టాలంటూ ఒక ఉచిత సలహా పడేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో బ్లాక్ మనీని ఎరాడికేట్ చేయడం కోసం సిట్ వేశారు. ఈరోజు కూడా ఆ దేశానికి ఒక లెటర్ రాస్తూ స్విట్జర్లాండ్ నుంచి ఏవైతే బ్లాక్ మనీ ఉందో అవన్నీ కూడా ఎవరైతే బ్లాక్ మనీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇమ్మని జాబితా ఇమ్మని కూడా కోరడం జరిగింది. పేదవాళ్ళకు మాత్రం తినేదానికి తిండి లేదు, అదే మరి తాగడానికి మంచినీళ్ళు లేవు, పేదరికంతో బాధపడుతున్నారు. కానీ డబ్బులు మాత్రం విదేశాల్లో. ఇలాంటి సందర్భంలో ఒక మంచి పని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. దాన్ని మనస్ఫూర్తిగా మనం స్వాగతం పలకాలి. లేకపోతే దేశంలో ఈ యొక్క పేదరికం పోయే సమస్య లేదు.
హసన్ అలీ లాంటి హవాలాగాళ్లను అస్సలు వదిలిపెట్టొద్దంటూ ఇటువైపు ఇంకో వైసీపీ అధ్యక్షుడు విరుచుకుపడిపోతారు. ఆ హసన్ అలీ రాసిన డైరీ ఆ డీటెయిల్స్ కూడా ఆ SIT అనే సంస్థకు ఆ సిట్కు కూడా అందజేస్తే అది కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పగలిగితే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ కూడా వస్తుంది అధ్యక్ష. నిజం చెప్పుకుంటే ఇవాళ జడలు విప్పుకున్న ఈ నల్లడబ్బ అసలు మూలాలు ఎక్కడన్న సంగతి తెలియకుండానే ఈ రాజకీయాలోళ్ళు మాట్లాడేస్తున్నారా అనిపిస్తుంది. ఓటుకు 1000 నుంచి 5000 దాకా అచ్చమైన నల్లడబ్బునే విచ్చలవిడిగా పంచిపెట్టి ఇవాళ చట్టసభల్లో తిష్టలేసుకున్న ఈ రాజకీయ పార్టీలోళ్లకు ఇవాళ అదే నల్లడబ్బు మీద స్పీచ్లిచ్చే నైతిక హక్కు ఎక్కడి నుంచో దక్కిందో తెలీదు. ఇవాళ ఈ బ్లాక్ మనీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందంటే అది మా మోదీ ఘనతేనంటూ జబ్బలు చర్చేసుకుంటున్న డప్పులోళ్లకు ఇక్కడో చిన్న మనవి. ఇది ప్రభుత్వ విజయం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తాకీదుల ప్రకారమే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైందని వీళ్లంతా తెలుసుకుంటే మంచిది. It's a good sign, and I think the success of getting black money will be seen under Prime Minister Narendra Modi's government. రాజకీయ పార్టీలకున్న గొప్ప చిత్తశుద్ధి మీద ఇక్కడెవ్వరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఎందుకంటే గడిచిపోయిన 67 సంవత్సరాల్లో నల్లడబ్బు వెలికితీత మీద కేంద్ర ప్రభుత్వాలేసుకున్న కమిటీలన్నీ, అవి సమర్పించిన నివేదికలన్నీ ఏ సొరుగుల్లో దాక్కుండిపోయాయన్న గతం మనల్నెప్పుడూ వెక్కిరిస్తూనే ఉంది. నల్లడబ్బనబడే ఈ తేనెతుట్టెను కరిపితే తమ మంత్రివర్యుల మెడలే తెగిపడిపోతాయన్నది ఆయా ప్రభుత్వాల భయం. అందుకే ఏ రాజకీయ పార్టీ కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నించిన దాఖలా లేదు. బ్లాక్ మనీ అసలైన సొంతదారుల్లో 90% మంది భారతీయ వ్యాపారవేత్తలేనన్న సంగతి ఒకటైతే, వాళ్ల మోచేతి కిందే బతికేస్తున్న రాజకీయ పార్టీలు ఇవాళిలా వేద పారాయణం చేస్తుంటే అక్కడ కూడా మళ్లీ మనమే చెవుల్లో పువ్వులు పెట్టుకునే శ్రోతలం. ఇవాళ ఒక జగన్ నోట్లో నుంచి ఊడిపడ్డ ఈ హసన్ అలీ పేరునే తీసుకుందాం. అసలు ఎవరి హసన్ అలీ? ఈ గుర్రాలోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక స్టార్ డైరెక్టర్లకు బాగా దగ్గరోడు. అదే కాంగ్రెస్ హయాంలో ఆయిల్ మంత్రి వీరప్ప మొయిలీ వెనక నిలబడి పెట్రోలియం ధరలకు రెక్కలు తొడిగిన కార్పొరేట్ మాస్టర్లు ఆ తర్వాత కమలం సార్లతో కూడా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అప్పట్లో ఎడతెగని ఆరోపణలు. కార్పొరేట్ కంపెనీల కాళ్లకు మొక్కడం అనే దురలవాటు దగ్గర ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదన్నది ఒక మింగుడు పడని విషయం. ఇది చెప్పడానికి మొన్నటి ఎన్నికల్లో ఆ కార్పొరేటోళ్ల కాళ్లకు మొక్కి మరీ పార్టీ టిక్కెట్లిచ్చుకున్న దాఖలాలు, సాక్ష్యాలు చాలవా? చిక్కు ముళ్లను విప్పకుండా ఒక్కొక్క ప్రభుత్వము ఒక్కో చోట నీళ్లు నమిలేసిన పరిస్థితి. బ్లాక్ మనీ అనే సినిమా బాక్సులు ఇప్పటిదాకా బయటికి రాలేకపోవడానికి కూడా ఈ రాజకీయ క్రీడే ఒక ప్రధాన కారణం. ఇవాళ మోదీ సర్కార్ మీద జాతికి, జనాభాకు విపరీతమైన ఆశలు, అంచనాలు. ఇవాళ కొండను తవ్వి ఎలకను పట్టి తెచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ 14,000 కోట్ల చిల్లర డబ్బుల మీద మాత్రమే భూతద్దాల్ని ప్రయోగిస్తున్న పరిస్థితి. జాతి మొత్తానికి స్వర్ణ కంకణం కట్టేసుకోవచ్చంటూ నిన్నటిదాకా కన్న కలలన్నీ ఇవాళ చెదిరిపోయినట్లే లెక్క. నోటికి తాళాలేసుకోవడం, మేనిఫెస్టోల్ని మనిషి భాషలో రాసుకోవడం తెలియని రాజకీయ పార్టీల అనాలోచిత పనులే ఇవాల్టి ఇంతటి నిర్వేదానికి అసలైన కారణం. జగన్ దగ్గరున్న 1,00,000 కోట్లతో రైతు రుణాల్ని మాఫీ చెయ్యొచ్చంటూ సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రివర్యులే నాలికల్ని బార్లా తెరుస్తారు. కోర్టులు, తీర్పులు, చట్టాలు వాటి నిండా బోలెడన్ని బొక్కలు. ఈ తరహా పరిజ్ఞానం బొత్తిగా తెలియని ప్రజానీకం అటువంటి అరకొర మాటల్ని, ఆవారా స్టేట్మెంట్స్ని గుడ్డిగా నమ్మేసే ప్రమాదం. బాధ్యతాయుతమైన మనుషులే వాస్తవ విరుద్ధమైన ప్రకటనల్ని జారీ చేస్తూ జనాభాలో లేనిపోని ఆచల్ని, అంతులేని అయోమయాన్ని పుట్టించేస్తుంటే వ్యవస్థలు పట్టాలు తప్పకుండా ఎందుకుంటాయి? పాత ప్రభుత్వాలు పోయి కొత్త ప్రభుత్వాలు రావడం, అందమైన పేర్లతో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టుకోవడం, తీరా వాటికి కావలసిన పైసలు లేవంటూ బోరున ఏడ్చుకోవడం
6-7 దశాబ్దాల నుంచి ఇదే ఇక్కడ జరిగిపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోదగ్గ ప్రతిపాదనలు ఇవి అంటూ అర్ధక్రాంతి సిద్ధాంతకర్త అనిల్ బొకెల్ మొన్నోసారి స్టేజినెక్కేసిన సంగతిని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనం మీద 71 రకాల పన్నులు మోపుతున్నా ఖజానాలు మాత్రం ఖాళీగానే ఉండిపోతున్నాయి. లోటు బడ్జెట్ల భూతాలకు జడుచుకుని ప్రభుత్వాన్ని నడపలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి. 30% ఆదాయం పన్ను, 14.5% వాట్ అనే విలువ ఆధారిత పన్ను, ఇంకా సర్వీస్ ట్యాక్స్ అన్ని గంపగుత్తగా ఎత్తిపారేయాలంటారు అనిల్. జనం దగ్గర చేతులు మారే ప్రతి పైసాను చట్టబద్ధం చేయడం, బ్యాంకులకు దూరంగా ఏ లావాదేవీలు జరగకుండా చూడడం, సంవత్సరానికి 2% కనీస పన్ను విధించడం, ఈ ఒక్క 3 పాయింట్ యాక్షన్ ప్లాన్తోనే పరిపాలన మొత్తాన్ని జనరంజకంగా సాగించుకోవచ్చన్నది ఒక విలువైన సూచన. దేశం మొత్తం మీద రోజుకు 1.8 లక్షల కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయన్నది ఒక లెక్కైతే, అటువంటి దామాషా ప్రకారమే సంవత్సరానికి అది 10,80,000 కోట్లకు చేరిపోతుంది. ఇంత డబ్బు ఆ జాతీయ బ్యాంకుల అధీనంలోనే ఉంటుంది. ఏ ఒక్క వర్గానికి నొప్పి కలగకుండా, ఎవరి మీద వివక్ష లేకుండా 2% పన్ను విధించడం ద్వారా 30 నుంచి 40 లక్షల కోట్లు టంచంగా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి పడతాయన్నది చివరాఖరి లెక్క. మన దేశంలో దాదాపు 70% మంది జనాభా తలసరి ఆదాయం $2కు మించదు. అంటే 100 నోటుకు అటు ఇటు అంతే. మరి 500, 1000 లాంటి పెద్ద పెద్ద నోట్లతో మనకేంటి పని? వీటిని ఉన్నపళంగా రద్దుపరచడం అనేది పాలనాపరమైన ఇంకో ఎత్తుగడ. నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్లడబ్బు పెరిగిపోవడం లాంటి జాతీయ విపత్తుల్ని ఈ స్ట్రాటజీతోనే చిత్తు చేయగలమన్నది ఆర్థికవేత్తలిచ్చిన భరోసా. ఇటు రాజకీయ శక్తులు కూడా దీన్ని బలపరిచేసినట్లు గుర్తు. 33% 1000 రూపాయల నోట్లు, 49% 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు 13%, 100 రూపాయల కంటే తక్కువ ఉండే కరెన్సీ 6%. బిలో పావర్టీలో ఉండేవాడు 100 రూపాయల నోటు కంటే ఎక్కువ చూడడు. అంటే జనాభాలో ఈ 500 రూపాయలు, 1000 రూపాయలు, 100 రూపాయల నోట్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే కొంతమందికి. కనీసం 100 రూపాయలను వదిలిపెట్టచ్చు. 500, 1000 రూపాయల నోట్లు కొంతమందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. అంటే పేదవాడికి ఉపయోగపడడం లేదు, కానీ ఈ డబ్బులుండే వాళ్లకు బ్లాక్ మనీ కోసం, అవినీతి డబ్బుల కోసం, నేర చరిత్ర కలిగిన వాళ్ళకి ఒక భూమి కింద ఇవి ఉపయోగపడుతున్నాయి. హై డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో 1000-500 రూపాయలు రద్దు చేసి మిగిలిన చిన్న చిన్న నోట్లు చిల్లర ఎక్స్పెండిచర్కు, నియర్ బై చిన్న చిన్న పనులకు ఆ డబ్బులు ఉపయోగించే పరిస్థితి వచ్చాయి. ఈ రెండు కానీ ఇంకొన్ని నిబంధనలు పెట్టి కంట్రోల్ చేస్తే అవినీతిని అన్ని మనం అనుకున్నట్టు అక్రమార్జన చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. సంస్కరించుకుందాం రమ్మంటూ పిలుపునిచ్చేసిన నరేంద్ర మోదీ దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తానన్న కొండంత విశ్వాసాన్ని కూడా జనం కళ్ళలో నింపేశారు. పరిపాలనలో పాత వాసనల్ని పోగొట్టుకుని కొంచెం ఓపిక చేసుకుని ఇటువంటి ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్స్ని అమల్లోకి తెచ్చుకుంటే మంచిదన్న అర్ధక్రాంతి లాంటి ఆర్థిక ఆశావాదుల వినతి. చిదిమిపోతున్న తమ బతుకుల్ని వెలిగిస్తారన్న కోటి ఆశల మధ్య ఢిల్లీ కుర్చీనెక్కిన మోదీ సరికొత్త సూర్యోదయాన్ని చూస్తారంటూ జనం చేతిలో చెయ్యేసి చెప్పేశారు కూడా. दुनिया के किसी भी देश में हिंदुस्तान का पैसा रखा गया है, पाई पाई वापस लानी चाहिए कि नहीं लानी चाहिए? काला धन वापस लाना चाहिए कि नहीं लाना चाहिए? अगर आप मुझे आशीर्वाद देंगे, मौका देंगे, मैं पाई पाई वापस ला. కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్న అణగారిన వర్గాలకు ఆ నల్ల డబ్బున్న నీలిమేఘాలనే చూపెడతారా, లేక కొత్త అవకాశాన్ని సృష్టించుకుంటారా? Too early to say.